లివర్ రీజనరేటివ్ ఆర్గన్ అంటే ఇప్పుడు ఎవరికైతే లివర్ బాగాలేదో, లివర్ పర్మనెంట్గా డ్యామేజ్ అయిందో వాళ్ళలోంచి కంప్లీట్గా లివర్ తీసేస్తామండి. డోనర్ అంటే ఫ్యామిలీ డోనర్ అయి ఉండాలి. ఫ్రెండ్స్ వెల్ విషెస్ ఇవ్వకూడదు. ఇది గవర్నమెంట్ ప్రోటోకాల్. సో వాళ్ళు వచ్చి ఇచ్చారనుకోండి, వాళ్ళకు కూడా అంటే డోనర్ అంటే ఎవరు, మామూలుగా హెల్దీగా ఉంటే ఒక మనిషి. వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళకి ఇవాల్యుయేషన్ చేస్తాం. ఓకే, లివర్ ఎలా ఉంది, ఈ లివర్ ఫిట్ అవుతుందా లేదా అనేది ఫస్ట్ ఇవాల్యుయేషన్ చేస్తాం. ఫిట్ అవుతుంది, అది ఎనటమికల్గా అనుకోండి, మా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, వీళ్ళ బాడీ వెయిట్, వాళ్ళ కండిషన్స్ బట్టి అన్నీ చూసుకొని ఓకే ఫిట్ అవుతుంది అని అనుకోండి. ఒక అప్రాక్సిమేట్గా 30% తీసుకుంటాం మేము వాళ్ళ దగ్గర. వీళ్ళ లివర్ ఎవరైతే పేషెంట్ ఉంటారో మొత్తం లివర్ తీసేసి ఒక 30% పేషెంట్కి పెడతాం. 2 వారాల నుంచి 4 వారాల లోపల, అంటే ఒక నెల రోజుల లోపల లివర్ అనేది రీజనరేటివ్ ఆర్గన్ కాబట్టి పేషెంట్కి ఎవరైతే ట్రాన్స్ప్లాంట్ అండర్గో అయ్యారో వాళ్ళకి 30% నుంచి 100%కి లివర్ రీగ్రో అయిపోతుంది. వండరస్ థింగ్ యాక్చువల్లీ. ఎస్ అండి, వింటే నమ్మచక్యంగా లేదు అలా పెరుగుతుందని. అంత కానీ ఆ టైంలో లివర్ చేయాల్సిన పనులన్నీ ఆ బుజ్జి లివరే చేస్తూ ఉంటుంది. ఇనీషియల్గా మనం చాలా మెడికేషన్స్ పెడతాం అనమాట. ఇప్పుడు అసెస్ చేయడానికి లివర్ ఫంక్షన్కి. ఇప్పుడు లివర్ అంటే ఏంటి, మన బాడీకి ఇమ్యూనిటీ, మన బాడీకి చేసేసరికి డైజెస్టివ్ ఒక 500 రకాల ఫంక్షన్స్ ఉన్నాయి. పెట్టిన వెంటనే పనిచే బర్డెన్ అది లివర్కి. సో మనం స్టార్టింగ్లోనే చాలా మెడికేషన్స్ ఇస్తాం. ఒక ఫస్ట్ 2 నెలలు అని అనుకోవచ్చు. ఇప్పుడు మన బాడీ ఇమ్యూనిటీ ఏం చేస్తుంది, ఒక చిన్న జర్మ్ వస్తేనే, వైరస్ బ్యాక్టీరియా వస్తేనే దాన్ని బయటికి పంపించేస్తుంది. ఇమాజిన్ ఒక కొత్త ఆర్గన్ వస్తుంది బాడీలో, అంటే ఇది నా లివర్ కాదు గుర్తుపట్టి రిజెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది మన ఇమ్యూనిటీ. అప్పుడు మేము ఈ లివర్ని యాక్సెప్ట్ చేసే మెడికేషన్స్, అంటే ఇమ్యూనిటీని సప్రెస్ చేసే మెడికేషన్స్ ఇస్తాం అనమాట. ఇచ్చినప్పుడు లివర్ యాక్సెప్ట్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్క రోజుకి 2 వారాల నుంచే మనకి తేడా తెలిసిపోతుంది. తెలిసినప్పుడు లివర్ అనేది దాని ఫంక్షన్ అది స్టార్ట్ చేస్తుంది, లివర్ అనేది యాక్సెప్ట్ అవుతూ ఉంటుంది అనమాట.